హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిక్ నేమ్ చిన్ని. ఈరోజు ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ఈరోజు నేను ఒక మంచి ప్లేస్కి వెళ్ళామన్నమాట ఫ్యామిలీతో. ఇది భవానీ ఐలాండ్స్ విజయవాడలో ఉందన్నమాట. పిల్లలకి ఫ్యామిలీ మట్టుకి మంచిగా స్పెండ్ చేయడానికి ఈ ఈ మంచి ప్లేస్ అనమాట భవానీ ఐలాండ్స్. ఇంకా మనం ఇక్కడ ఏంటంటే బోట్ ట్రావెల్ ఉంటుందన్నమాట. ఇది ఫస్ట్ ఎంట్రన్స్. తీసుకున్న అక్కడ బోట్కి టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకుని మనల్ని ఇటువైపు నుంచి అటువైపు ఐలాండ్స్కి మనకి బోటు ట్రావెల్ ఉంటుందన్నమాట. ఎంతో డిస్టెన్స్ ఉండదండి, ఒక 1 or 2 కిలోమీటర్స్ అంత డిస్టెన్స్ ఉంటుంది. ఇంక ఇదైతే ప్లాట్ఫామ్ అనమాట. మనం బోట్ ఎక్కడానికి ఈ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళి మనము చేస్తే మనకి బోట్ అన్నది మనల్ని తీసుకుని వెళ్ళడానికి బోట్ అన్నది మనకి అరేంజ్ చేస్తారు. చూసారు కదా, ఆ బోటే అనమాట. ఆ బోట్ వచ్చేసిన తర్వాత మనందరం కూడా ఈ ప్లాట్ఫామ్ నుంచి టికెట్ తీసుకుని ఎవరైతే వేస్ట్ చేస్తున్నామో అందరూ కూడా ఆ బోట్ ఎక్కేసి మనం ట్రావెల్ చేయాలన్నమాట. ఇక్కడ మనకి బోట్ ఎక్కిన తర్వాత మనకి సేఫ్టీ ప్రికాషన్స్ అండి, ఇవి జాకెట్స్ అన్నవి మనకి ఇస్తారనమాట. అవి మనం వేసుకోవచ్చు, లేదనుకుంటే మనతో మనం అది హోల్డ్ చేయొచ్చు అనమాట. పట్టుకుని మన దగ్గర సేఫ్గా పెట్టుకోవచ్చు. ఇంకేదైతే మేము వేసుకుని ట్రావెల్ అయితే చేసామన్నమాట. బోట్ ట్రావెల్ ఏం భయమేమి అనిపించదండి, చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. చూసారు కదా, అక్కడ బోట్ మనకి దూరంగా కనిపిస్తుంది కదా, అదే అనమాట భవానీ ఐలాండ్స్. ఇక్కడ నుంచి మనకి వెళ్ళిన తర్వాత అక్కడ మనం డ్రాప్ చేస్తుంది. డ్రాప్ చేసిన తర్వాత మన ఇష్టం, మన ఈవినింగ్ దాకా కూడా అక్కడ స్పెండ్ చేయొచ్చు అనమాట. మన ఫుడ్ ఐటమ్స్ ఏది కూడా మనం తీసుకెళ్ళడానికి అవైలబుల్గా లేదండి. అక్కడే మనకి ఏది కావాలన్నా కూడా అక్కడే మనం పర్చేస్ చేయాలన్నమాట. ఇక్కడ మనకి ఇంకా మమ్మల్ని ఇటువైపుకి ట్రావెల్ చేస్తాము. మేము ఇంకా ఈ భవానీ ఐలాండ్స్లో లోపలికి వెళ్తున్నాము. ఇదేమో కన్వెన్షన్ హాల్ అనమాట. ఏమైనా ఫంక్షన్స్ ఇవి చేసుకోవడానికి కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంది. అలాగే ఇక్కడ మనకి కాటేజెస్ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ 2 or 3 డేస్ అలా స్పెండ్ చేసే వాళ్ళు కూడా ఉంటుంది. ఇక్కడ కేఫ్ అనమాట. ఇంకా కాఫీస్ కానీ, స్నాక్స్ కానీ ఏదైనా అవైలబుల్గా ఉన్నాయి, డ్రింక్స్ కానీ. ఇంక ఇక్కడ మనకి టికెట్స్ కానీ ఏదైనా గేమ్ ఆడాలన్నా గేమ్స్ కూడా ఉన్నాయండి, కిడ్స్కి పెద్దలకి అందరు కూడా. దాని యొక్క ప్రైజెస్ అన్నీ కూడా అక్కడ డిస్ప్లే చేశారు. మనం ఎంట్రన్స్ అవ్వగానే మనకి అక్కడ ఆ లైన్ అన్నది, పెద్ద లైన్ అన్నది మనకి అవైలబుల్గా ఉంటుంది. ఇంకా ఇక్కడ మనకి ప్రతి చోట కూడా బోర్డ్స్ అరేంజ్ చేసి ఏమేమైతే ఉన్నాయి, ఎటు నుంచి ఎటు వెళ్ళాలి అన్నీ కూడా మనకి ఆ బోర్డు ద్వారా మనం వెళ్ళొచ్చు అనమాట. ఇంకా అక్కడ గేమ్స్ కానీ ఏదైనా ఆడాలన్నా కూడా అక్కడ మనం టికెట్స్ అనేది పర్చేస్ చేసుకుని మనం ప్లే చేయొచ్చు. పిల్లలకు కూడా యాక్టివిటీస్ ఉన్నాయన్నమాట. ఇంక చూసారు కదా, చెట్టు కింద ఇవి కాటేజెస్, అవి కూడా మనకి ఏసీతో అరేంజ్ చేసి ఉంటాయి అన్నమాట. ఎక్కడికెక్కడ మనకి వాష్రూమ్స్ కానీ లేదంటే అన్నీ కూడా మంచిగా అవైలబుల్గా ఉందండి. ఎలాంటి ఇబ్బంది అయితే లేదు ఇక్కడ. ప్లేస్ అయితే చాలా బాగుంది. ఇక్కడ అడ్వెంచర్ అనమాట. ఇది 100 రూపీస్ టికెట్. అయితే మనకి చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది అది ఆడేటప్పుడు. అట్లాగే మనకి ఇక్కడ ఫొటోస్ కూడా మనం దిగడానికి చాలా మంచి ప్లేసెస్ అనమాట. గ్రీనరీ కానీ సీనరీస్ కానీ చాలా బాగుంది ఇక్కడ. మేమైతే చాలాసేపు స్పెండ్ చేసామండి, చాలా ఎంజాయ్ చేశారు పిల్లలు కూడా. ఇంక ఇక్కడ ఫుడ్ అన్నది రెస్టారెంట్ ఉంది. అదే మనకి ఇప్పుడు కనిపించింది ఇదే అనమాట రెస్టారెంట్ ఇది. అక్కడ అవైలబుల్గా ఉంటే అక్కడ ఫుడ్ తీసుకోవచ్చు. మేమైతే స్నాక్స్తోనే మాకు సరిపోయింది. ఇంకా ఫొటోస్ దిగాము. ఇంకా మేము చాలా ఎంజాయ్ చేసాము. ఇక్కడ పార్క్స్ కానీ గార్డెనింగ్ కానీ అంతా బాగుంది. ఇక్కడ పజిల్ పార్క్ కూడా ఒకటి ఉంటుందన్నమాట. అది చాలా బాగుందండి. అది మనకి ఎటు ఏంటి అని చెప్పి మన పజిల్గా మనం అది కనుక్కోవాలి. అలాంటి పార్క్ కూడా మనకి అరేంజ్ చేశారు. ఆ ట్రీస్ ఏమనమాట. ఇంక ఇక్కడ మనం ఇది జూ టైప్లో ఉంది. ఇక్కడ మనకి చూసారు కదా, ఇట్లాంటి ఆర్టిఫిషియల్గా అన్ని సౌండ్ ఎఫెక్ట్స్తో ఇక్కడ మనకి ఈ డైనోసార్స్ అన్నీ అరేంజ్ చేశారు. అది మనకి చాలా సౌండ్ అన్నది సేమ్ డైనోసార్ ఉంటే ఎలా అరిసిద్దో అట్లాగే మనకి సౌండ్ అన్నది ఎఫెక్ట్ పెట్టారనమాట. చాలా కొంచెం ఫస్ట్‌లో భయం అనిపించింది కానీ పిల్లలకి కానీ, తర్వాత చాలా ఎంజాయ్ చేశారండి. ఇంకా మనం వెళ్తూ ఉంటుంటే అక్కడక్కడ యానిమల్స్ అన్నీ కూడా మనకి సౌండ్ సిస్టమ్‌తోనే అవి అరేంజ్‌మెంట్ చేశారు. అవి ఏ ఏ సౌండ్ అయితే అవి చేస్తాయో అదే సౌండ్ మనకి ఎఫెక్ట్స్ అన్నవి ఉంటాయన్నమాట. ఇంక ఇక్కడ డైనోసార్ అయితే అది మనకి సౌండ్ చేయగానే అది మనకి మన మీదకి పడుతున్నట్టు అలాంటి సెట్టింగ్స్ కూడా చాలా థ్రిల్లింగ్ అనిపించింది. ఎవరికైతే మంచిగా రోజంతా స్పెండ్ చేయాలి హ్యాపీగా పిల్లలతో అనుకున్న వాళ్ళందరూ కూడా ఈ ప్లేస్కి వెళ్తే కనుక అక్కడ ట్రీస్ కానీ మొత్తం అంతా ఎండ అంతగా అనిపించలేదన్నమాట. చాలా బాగుంది. ఎవరైనా వెళ్ళాలనుకుంటే కనుక ఈ ప్లేస్ అయితే చాలా మంచిగా బెస్ట్ అనమాట. చాలా బాగుంది, చూస్ చేసుకోండి. అలాగే ఇంకా మేము ఫ్యామిలీతో అయితే చాలా బాగా స్పెండ్ చేసాము. ఇంకా గృహాలు లాంటివి, ఇంకా యానిమల్స్ అన్నీ కూడా ఇక్కడ ఫోటో సిస్టమ్స్ కానీ అన్నీ ఎవ్రీథింగ్ అంతా కూడా మంచిగా ఉంది. ఇక్కడ సెన్సార్స్ పెట్టారన్నమాట. ఆ సెన్సార్స్ ఎవరైతే మనం వాక్ చేసి మన యొక్క దానికి అటాచ్ అవుతుందో అప్పుడు మనకి ఆ సౌండ్ సిస్టమ్ అన్నది మనకి తెలుస్తుంది. ఆ డైనోసార్స్ అరిసే సౌండ్ సిస్టము.
చాలా బావుంది. ఇంకిక్కడ ఈ గార్డెన్స్ గానీ, ఇంకా మంచి మంచి యానిమల్స్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా వెరైటీ ఆఫ్ యానిమల్స్, డైనోసార్స్ ఇవన్నీ కూడా మనకి అరేంజ్ చేశారు. ఇంక గృహలో నుంచి మనం ఇంకా బయటకొచ్చేస్తామనమాట. ఇంకక్కడి నుంచి మళ్ళీ మనల్ని ఎంట్రన్స్‌లోకి డ్రాప్ చేస్తదనమాట. ఈ వీడియో చూసిన అందరూ కూడా లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.